భగవద్గీతలోని 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. క్షేత్ర అనే పదానికి క్షేత్రం అని అర్థం, మరియు క్షేత్రజ్ఞ అంటే క్షేత్రాన్ని తెలిసినవాడు అని అర్థం. మన భౌతిక శరీరాన్ని క్షేత్రంగా మరియు మన అమరాత్మను క్షేత్రాన్ని తెలిసిన వాడిగా మనం భావించవచ్చు. ఈ అధ్యాయంలో కృష్ణు భౌతిక శరీరం మరియు అమరాత్మ మధ్య వివక్ష చూపుతున్నాడు. భౌతిక శరీరం తాత్కాలికమైనది మరియు నశించేది, అయితే ఆత్మ శాశ్వతమైనది మరియు శాశ్వతమైనది అని ఆయన వివరించాడు. భౌతిక శరీరాన్ని నాశనం చేయవచ్చు, కానీ ఆత్మను ఎప్పటికీ నాశనం చేయలేము. తరువాత అధ్యాయం పరమాత్మ అయిన దేవుడిని వివరిస్తుంది. అన్ని వ్యక్తిగత ఆత్మలు పరమాత్మ నుండి ఉద్భవించాయి. శరీరం, ఆత్మ మరియు పరమాత్మ మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నవాడు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. అర్జునుడు ఇలా అన్నాడు: ఓ కేశవ, ప్రకృతి మరియు ఆత్మ గురించి, క్షేత్రం మరియు క్షేత్రాన్ని తెలిసిన వ్యక్తి గురించి, జ్ఞానం మరియు తెలుసుకోవలసిన దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. భగవంతుడు ఇలా అన్నాడు: ఓ అర్జున, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. దానిని తెలిసిన వ్యక్తిని క్షేత్రజ్ఞుడు అని తెలిసిన వారు అంటారు. ఓ అర్జున, అన్ని క్షేత్రాలలో క్షేత్రాన్ని తెలిసిన వాడిగా నన్ను కూడా తెలుసుకో. క్షేత్రం మరియు క్షేత్రాన్ని తెలిసిన వ్యక్తి రెండింటిని నేను జ్ఞానంగా భావిస్తాను. వినుము, క్షేత్రము అంటే దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా ఉంటుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తి సామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను. మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును వివరించి ఉన్నారు. ఎన్నో వేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది. ప్రత్యేకముగా బ్రహ్మసూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్తమూల ప్రకృతి, 11 ఇంద్రియములు మరియు 5 ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది. కోరిక, ద్వేషం,
సుఖం దుఃఖం శరీరం బుద్ధి ధైర్యం ఈ క్షేత్రాన్ని దాని మార్పులతో క్లుప్తంగా వర్ణించారు. నమ్రత దంభము లేకుండా ఉండుట, అహింస క్షమాగుణము సరళత గురు సేవ, శరీర మనస్సుల పరిశుద్ధత, నిశ్చల బుద్ధి ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తు విషయములపై అనాసక్తి. అహంకారము లేకుండుట, జన్మ మృత్యు జరా వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవటం, మమకార రాహిత్యం, భార్య భర్త పిల్లలు ఇల్లు వంటి వాటిని అంటుకొని లేకుండా ఉండుట, జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట, నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట, మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి, ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యముకై తత్వాన్వేషణ. ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను. ఏది అమరత్వాన్ని పొందుతుందో తెలుసుకోవాల్సిన దానిని నేను ప్రకటిస్తాను. ప్రారంభం లేని పరమ బ్రహ్మం, అది ఉనికి కాదు లేదా ఉనికి కాదు, దానికి అంతటా చేతులు కాళ్ళు కళ్ళు తలలు నోళ్ళు చెవులు ఉండి, అది లోకంలో సర్వాన్ని ఆవరించి ఉంటుంది. అపర బ్రహ్మము ఇంద్రియాల లక్షణాల ద్వారా ప్రకాశించేది, ఏ ఇంద్రియాలు తనలో లేనిది, దేనిని అంటకుండానే అన్నింటినీ భరించేది, గుణహీనమైన కూడా గుణాలను భోగించేది, ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైన వాడు కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. ఆ పరబ్రహ్మము విభాగములు లేనిదైనా జీవుళ్ళలో విభజింపబడినట్లుగాను జీవులను భరించేది, సృష్టి సంహారాలను చేసేదిగా తెలియాలి. అన్ని వెలుగుల యొక్క వెలుగు చీకటికి అతీతమైనది అని చెప్పబడింది. జ్ఞానం తెలుసుకోవలసినది మరియు జ్ఞానం యొక్క లక్ష్యం అందరి హృదయాలలో స్థితమై ఉంది. క్షేత్రం జ్ఞానం జ్ఞేయం సంగ్రహంగా చెప్పబడినాయి. నా భక్తుడు దీనిని తెలుసుకొని మోక్షాన్ని పొందుతాడు. ప్రకృతి మరియు ఆత్మ రెండు ప్రారంభం లేనివని తెలుసుకో, మరియు అన్ని మార్పులు మరియు లక్షణాలు ప్రకృతి
బాధ్యత వహిస్తుందని చెప్పబడింది. ప్రకృతిలో స్థితమై ఉన్న ఆత్మ ప్రకృతి నుండి పుట్టిన గుణాలను అనుభవిస్తుంది. గుణాల పట్ల అనుబంధమే మంచి మరియు చెడు గర్భాలలో జన్మించడానికి కారణం. ఈ శరీరంలో పరమ పురుషుడు సాక్షి అని అనుమతించేవాడని, భరించేవాడని, భోగించేవాడని, మహేశ్వరుడని, పరమాత్మని చెప్పబడుతున్నాడు. ఈ విధంగా ఆత్మ మరియు పదార్థాన్ని వాటి గుణాలతో కలిపి తెలుసుకున్నవాడు, అతను ఏ స్థితిలో ఉన్నా అతను తిరిగి జన్మించడు. కొందరు ధ్యానం ద్వారా, మరికొందరు జ్ఞానయోగం ద్వారా, మరికొందరు కర్మయోగం ద్వారా తమలో తాము ఆత్మను చూస్తారు. ఈ ప్రకారంగా తెలుసుకోలేని వారు కూడా అన్యుల ద్వారా విని, అలా విన్న దానిపై గురి ఉంచిన వారు కూడా సంసారాన్ని తప్పక తరిస్తారు. ఓ భరతవంశీయులలో శ్రేష్ఠుడా ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము. వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము. సర్వాత్ముడు అన్ని జీవులలో నిజంగా ఉన్నాడని, నశించే వాటిలో నాశనము కాని వాడని చూసేవాడు నిజంగా చూస్తాడు. నశించిపోయే వాటిలో నశించని తత్వముగా అన్ని భూతాలలో సమంగా ఉన్న పరమేశ్వరుణ్ణి సమంగా చూసిన వాడే నిజమైన దృష్టి కలవాడు. అన్ని చర్యలు ప్రకృతి ద్వారా మాత్రమే జరుగుతాయని మరియు ఆత్మకు ఎటువంటి క్రియలు లేవని చూసేవాడు. ఒక వ్యక్తి అన్ని జీవులు ఆ ఒక్కడిలోనే విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా, ఆ ఒక్కడి నుండే ఉద్భవించినట్లుగా చూసినప్పుడు అవి బ్రహ్మంగా మారుతాయి. ప్రారంభం లేకుండా, ఎటువంటి గుణాలు లేకుండా పరమాత్మ నాశరహితంగా శరీరంలో నివసిస్తున్నప్పటికీ, ఓ అర్జునా, అది ఏ విధంగాను కళంకం కాదు. ఆకాశము అన్నింటినీ తనలోనే కలిగి ఉంటుంది, కానీ
సూక్ష్మమైనది కావటం వలన తనలో ఉన్న వాటిచే కళంకితము కాదు. అదే విధముగా దేహములో దాని చైతన్యమంత వ్యాపించి ఉన్నా ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు. ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌర కుటుంబమును ప్రకాశింపచేయునో అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును ప్రకాశింపచేయును. జ్ఞాననేత్రము ద్వారా క్షేత్రాన్ని